వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఇప్పుడు సెలూన్ షాపుల్లో 200 యూనిట్ల లోపు వస్తే కరెంటు ఉచితంగా ప్రభుత్వం కల్పించిందని, గతంలో ఆదరణ పథకం ద్వారా నాయి బ్రాహ్మణులకు లోన్లు, పనిముట్లు ఇవ్వటం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గుర్తు చేశారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. నాయి బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇవ్వటం జరిగిందని, అలాగే దేవాలయ కమిటీల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఆలయాల్లో మంగళ వాయిద్యం వాయించే వారి జీతం 25,000 రూపాయలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలగురు స్వామి, ధనుంజయ్, వెంకటేశ్వర్లు, రాజా, గురుమూర్తి, గోపాల్, ప్రతాప్, ప్రసాద్, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుల దగ్గర నుండి జిల్లా నాయకులు గూడూరు టౌన్లో ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు నాయి బ్రాహ్మణుల సంఘంతో ప్రదర్శనగా రామారావు గారి బొమ్మ దగ్గర నుంచి అవతల దాకా ప్రదర్శనగా వచ్చి మా నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులు కప్పుటూరి బాలగురుస్వామి గారికి, ఈయన రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే బీసీ సాధికార సమితి మెంబర్ కూడా ధనంజయ్ గారు, అలాగే వెంకటేశ్వర్లు, అలాగే ఈయన నెల్లూరు పార్లమెంట్ యువత కార్యదర్శి, అలాగే రాజా గారు, రాజా వీళ్ళందరూ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా గురుమూర్తి గారికి, మిగతా అందరూ కొంత మా కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి కూడా 90% నాతోనే ఉన్నారయ్యా. ఒక 10% అటు ఇటు కానీ 90% నాతోనే ఉండారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు కాలేజీ దగ్గర పోయేటప్పటి నుంచి మా కటింగ్ అంతా ఏ రకమైన కటింగ్ అంటే మా శివన్న చేసేవాళ్ళు, ఫేమస్ ఆయన ఇక్కడ శివన్న. ఆ తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత మా గురుమూర్తి గారు మొత్తం ఈ రోజు కూడా ఆయనే ఎక్కడ పెద్ద సెలూన్ పోయినా నాకు కుదరదు, జస్ట్ ఆయనే నాకు కటింగ్ చేసేటువంటి కార్యక్రమం. అలాగే మా నాయకులు అందరినీ ప్రయత్నం చేసి ఎలక్షన్లో నాతో మొత్తం ప్రయాణం చేసి దీపావళిలో మెజార్టీ వచ్చేందుకు నా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పుడే మా సోదరులు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా షాపుల్లో 200 యూనిట్ వరకు విద్యుత్ సంబంధించిన బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, 200 పైన అయితే కట్టండి అని చెప్పి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణికి ఇవ్వడం కూడా మరొకని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఒక కమిటీ మెంబర్ నాయి బ్రాహ్మణుని ఇవ్వమని చెప్పి బాబు గారి ప్రకారం గూడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి దేవాలయంలో ఒక నాయి బ్రాహ్మణుడు నేను గర్వంగా చెప్తున్నా. ఎందువల్లంటే గతంలో గుర్తింపు లేదు, కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన నాయకుడు, యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, తెలుగుదేశం అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పార్టీ. ఖచ్చితంగా బీజేపీ విషయంలో ఎక్కడ కూడా నో కాంప్రమైజ్, ఎక్కడ వదిలే సమస్య లేదు. ఎక్కడైనా ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులు ఇవ్వాల్సిందే అని చెప్పి మాకు ఆర్డర్లు పాస్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి మాకు కూడా గర్వం. ఎందుకంటే కట్టుబడి పనిచేసే వాళ్ళు చెప్పారు, ఎవరు ఎంత పెద్దవాడైనా మా దగ్గర రావాల్సిందే. కరెక్టే, దాంట్లో రెండో మాట కూడా ఖచ్చితంగా మీ దగ్గర రావాల్సిందే. మీ మౌత్ పబ్లిసిటీ మాకు కూడా శ్రీరామ్ రక్ష. మీకు గడ్డ అయితే సగం ఊరికి గడ్డ అయిపోతాం. మీరు మంచి అని చెప్తే ఒక్కళ్ళ ఊరికి మంచివాళ్ళు అవుతాం. ఎందువల్లంటే మీరు చెప్పింది వాస్తవం. అది కూడా ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఎవరు పని చేస్తున్నారో మీకు కూడా తెలుసు. మేము చెప్పాల్సిన కొత్తగా మీకు చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆల్మోస్ట్ 90% అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళే. కాబట్టి మీ పైన తెలుగుదేశం పార్టీకి అంత అభిమానం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే దేవాలయంలో పనిచేసే వాయిద్య కళాకారులకి 15,000 జీతం ఉంటే, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంత 2,500 రూపాయలు 25,000 రూపాయలు పెంచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ కూడా ఆదరణ పథకం కింద అక్కడ సంబంధించిన పనిముట్లు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలిసిందే. అలాగే 2 లక్షల రూపాయలు ప్రతి షాపు కూడా 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సబ్సిడీ 1 lakh నిజంగా చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో నా గెలుపులో ప్రధాన పాత్ర పోసినటువంటి నాయి బ్రాహ్మణ సంఘానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు జీవితంలో రుణపడి ఉంటా, అంటే రెండో మాట కూడా లేదు. అలాగే మా గూడూరు నుంచి ఒక నాయి బ్రాహ్మణుడు రాష్ట్ర లెవెల్లో ఒక మంచి ఈరోజు గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే సునీల్ గారి ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం పాలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా మా నాయి బ్రాహ్మణులు అభివృద్ధి చెందారు. అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, డెవలప్ అయ్యామని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నామనంటే రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం హయాంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత కాలం నుంచి కూడా మాకు ఫెడరేషన్ నుంచి నిధులు వచ్చినా కూడా ఆ ఫెడరేషన్ నుంచి మాకు నిధులతో పాటు ఆదరణ పథకం కింద షాపుల్లో ఫర్నిచరు ఇచ్చారన్నా, కుర్చీలు ఇచ్చినారా, ఏవి ఇచ్చినా కూడా అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమైంది. తర్వాత 2014-19లో కూడా మనిషికి 2 లక్షల రూపాయల చొప్పున ఫెడరేషన్ నుంచి లోన్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 1,23,000 మందికి ఫెడరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చూసినా కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం మాకు మాయమాటలు చెప్పి మోసం చేసింది. 250 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పి మోసం చేసి దాదాపు 38,000 షాపులకు మాత్రమే 10,000 రూపాయలు అనేది వేయడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో మాట తప్పకుండా తూచా తప్పకుండా ఈరోజు మాకు 200 యూనిట్ల కరెంటుని మంగళ షాపులకి ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులు అందరూ కూడా పండగ వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులు అందరూ కూడా దీన్ని ఎంతో ఆనందంగా తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మేము అభివృద్ధి చెందాలి అని అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండాలనేది మా ఆకాంక్ష, కోరికగా మేము తెలియజేస్తా ఉన్నాం. 2029 ఎలక్షన్లో కావచ్చు, రాబోయే ఎలక్షన్లో కావచ్చు, మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా మేము పనిచేస్తాం. ఎందుకనంటే మేము మౌత్ పబ్లిసిటీ మాకు విపరీతంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ నాయకుడైనా సరే మా దగ్గరికే వస్తారు కాబట్టి అన్ని రాజకీయాలు కూడా మా షాపుల దగ్గరే జరుగుతాయి. కాబట్టి రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వం అరాచక పాలన వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి కూడా మీడియా ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మాకు ప్రతి షాప్కి అర్హులైన ప్రతి షాప్కి 200 యూనిట్లు మంజూరు చేశారు. అన్న మన గూడూరు ఎమ్మెల్యే గారు బాసిం సురేంద్రన్ గారికి ప్రతి మంగళ షాప్కి అర్హులైన ప్రతి మంగళ షాప్ 200 యూనిట్లు ఇస్తున్నారు. ప్రతి గుడికి నాయ బ్రాహ్మణులకు ఒక మెంబర్గా, బోర్డు మెంబర్గా ప్రతి గుడికి ఇస్తున్నారు. తర్వాత వచ్చి నా దేవస్థానంలో భజంతరులకి 15,000కి 20,000 జీతం పెంచినారు. అందువల్ల చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు. డాక్టర్ సునీల్ అన్న గారికి, అదేవిధంగా వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఎలక్షన్ కాకముందే చెప్పాడు మా సునీల్ అన్న, ప్రతి విషయంలో బీసీలు అంటే నా గౌరవం వల్ల ప్రతిదానికి అందరం కూడా మేము బీసీలకి అండగా ఉన్నాను. పోతే ఫస్ట్ స్టార్టింగ్ ఎలక్షన్ ముందే చెప్పాడు, మీకు ఏమేమి కావాలన్నో ఏ పొత్తు తలుపు తట్టి నేనున్నాను, కానీ నాయ బ్రాహ్మణులకి సోదరులకి ప్రతి ఒక్కరికి చెప్పు, నేను తలుపు తట్టి ఏ పనైనా చేసేందుకు ముందు ఉన్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అదే విధంగా చేస్తూ ఉన్నాడు. ప్రతి దేవాలయంలో మీరందరూ కష్టపడ్డారా, వాళ్ళందరికీ మెంబర్లు వేసుకోండి నేనున్నా అని చెప్పాడు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా అన్న మనకు అండగా ఉన్నాడు. ఏ విషయం వచ్చినా సరే మీకు ఏం కావాలా చెప్తా ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా మనకు వచ్చిన రాయితీల్లో కూడా అన్న కృషి చేశాడు. ఉండే విషయంలో కూడా మన కరెంటు వచ్చిన చరిత్ర మనకి ఏ ప్రభుత్వం లేదు. ఒక్కొక్క అంగడికి 2,000 రూపాయల లెక్క మనకు మిగులుతుంది. అదేవిధంగా మీరు అన్ని విధాలుగా మనకి ఇప్పుడు దేవాలయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా మనకి ఏ కోఆపరేషన్ కావాలన్నా మన సునీల్ అన్న ఉన్నాడు మన గూడూరులో. పెద్దలకి అందరికీ నమస్కారం. మా బాసు చిన్నప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు. నాకు ఏది కావాలన్నా కూడా ఈ రోజు కూడా ప్రతి విషయం కూడా ముందుండి చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు. ఆయనకి ధన్యవాదాలు. ఎప్పటికి కూడా ఆయన మనుషులే మేము బతికిన రోజులు ఆయన మనుషులమే. అందరికీ ధన్యవాదాలు. సెలవు చేసుకుంటాం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దర్శనం నృత్య పోటీలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలో వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. జ్ఞాపికను అందజేయవలసిందిగా జ్ఞాపికను ఆత్మీయ జ్ఞాపిక వివేకానంద స్కూల్
ఒంగోలులోని డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియంలో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో గూడూరు పట్టణానికి చెందిన వారాహి విద్యా వికాస్ పాఠశాలలో చదువుతున్న 4 పిల్లలకు గోల్డ్ మెడల్, సిల్వర్, కాంస్య పతకాలు సాధించారు. విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ మౌనీష్, చైర్మన్ గణపతి, కోచ్ శివశంకర్ అభినందించారు. Good morning all. Myself Chandrasekhar, Principal Varahi Vidya Vikas School. I am thrilled to announce today that we have winners of All India Open Karate Championship 2025 held at Ongole, Andhra Pradesh by Siddhartha Academy on 17th of this month, that is Sunday. I congratulate the winners. We have achieved a gold medal by Medha Singh class 5 and silver medal by Varun Sandesh class 6, bronze medal by Shashank Sri Sai class 3, another bronze medal by B Tanish class 2. So on behalf of management and principal and the teachers and the coach karate Shivashankar SS Sports Academy, I congratulate the winners once again, and I'll take this as an opportunity to thank our management, the correspondent of Varahi Vidya Vikas School, P. Mauneesh Garu, for providing such a wonderful atmosphere for us, and Chairman Sri Gunavati Garu for providing such a joyful atmosphere, and I congratulate coach once again, Shivashankar Master, karate coach, SS Sports Academy, Goodoor. And this is an opportunity, a beginning opportunity for the students, and we encourage such kind of opportunities, such kind of, we will give such kind of facilities to the students, and we take this opportunity to say this. Every week we have one day specially allotted for extracurricular activities to help the children to grow themselves mentally, physically. That is, we are calling it as no bag day. Every Saturday we are calling it as no bag day. On every Saturday, students will opt different games like archery, karate, dance, yoga, drawing and handwriting. So all the students of the school, it is like an annual day festival or fest that every child will enjoy like anything on that Saturday, and at the same time they have learning atmosphere which is provided by us. That is one of the reason for having this kind of success, and I proudly say that this is the beginning, and we will continue like this, and we will make the students to participate in events, many events like this, and we will be successful, making the students to be successful in the events. Thank you all for giving this opportunity to me. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయిన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండల కేంద్రంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన విజయోత్సవ సభకు మనుబోలు గ్రామం తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు తరలి వెళ్లారు. మనుబోలు నుండి బయలుదేరిన విజయోత్సవ ర్యాలీకి పచ్చిపాల రామిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయపాటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు 7,000 రూపాయలు ఉచితంగా అందజేయటం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీసీల అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు కలికి సుధీర్ కుమార్ రెడ్డి, మారన్రెడ్డి వెంకటరమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6లో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ ఆదేశాల మేరకు వెంకటాచలంలో జరుగుతున్న రైతు రథాలన్నీ మనం తీసుకుపోయి వెంకటాచలంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో వెంకటాచలంలో భారీ ర్యాలీలో విజయోత్సవం జరుపుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అన్ని హామీలను నెరవేరుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవలో మేము వెంకటాచలం తీసుకుపోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మన సోమిరెడ్డి చంద్రమోహన్ ఆదేశాల మేరకు మేము అనుభవించి దగ్గరదాపు 7 ట్రాక్టర్లతో మన పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కార్యక్రమానికి మేము ముందుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఈ ప్రతిపక్షాలు ఏమీ చేయకుండా అనవసరమైన అపాండాలు చేస్తున్నాయి. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే రాజధాని మునిగిపోయిందని పెద్ద ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందువల్లంటే మేము చేసే పనులు మీరు చూసి ఓర్చుకోలేక ఈ విధంగా చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడైనా దయచేసి చేసే మంచి పనిని ఆస్వాదించండి. ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం రామారావు పెంచి పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తుంది. 2 రూపాయల కిలో బియ్యం అయితేమి, జనతా వస్త్రాలు అయితేమి రామారావు గారు ప్రవేశపెట్టడం, అదే విధానాన్ని మన చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల వద్దకు పాలన అయితేనేమి ఈరోజు సంక్షేమ కార్యక్రమం అన్నీ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇక ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి పేదవాడికి అందేటట్టు ఈ మన చంద్రబాబు రెడ్డి ఆదేశాలు ఇచ్చడం జరుగుతుంది. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతుంది. ఇది సూపర్ 6లో అన్నీ సక్సెస్ఫుల్ చేసినాము. దాన్ని ఓర్చుకోలేక ఈ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని ఆదరించి ఆశీర్వదించి మళ్ళీ రాబో దినాల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుచుంటూ సెలవు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన బీమా పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జనసురక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్బీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. మనుబోలు మండల పరిధిలోని మడమనూరు గ్రామంలో మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జనసురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ మనుబోలు శాఖ మేనేజర్ సంతోష్, వెలుగు ఏపీఎం వనజాక్షి, మలమనూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ, ఖాతాదారులు, ప్రజలు పాల్గొన్నారు. మడమనూరు జిల్లా ఈ కార్యక్రమం యాక్చువల్గా ప్రధాన్ మంత్రి స్కీమ్స్ గురించి, మనకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన అని, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన్ మంత్రి ముద్రా అకౌంట్స్. దీని గురించి గ్రామ స్థాయిలో అంటే ప్రతి గ్రామంలోనూ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవగాహన క్రియేట్ చేయాలి అందరికీ అన్న ఉద్దేశంతో డిఎఫ్ఎస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మీటింగ్ ప్రతి గ్రామంలో జరుపుతూ ఉన్నాము. సో గ్రామంలో మీటింగ్స్ జరిగినప్పుడు మన హైయరప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి సో వాళ్ళ ద్వారా మా బ్రాంచ్ ద్వారా అందరికీ అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ స్కీమ్స్ గురించి మనకు చాలా వరకు తెలిసే ఉంటాయి. బీమా అనేది ఏంటి, ఇన్సూరెన్స్ అనేది ఏంటి, ఎందుకు చేయాలి, మనము అకౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చా ఏంటి అనే గురించి విడమర్చి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ స్కీమ్ గురించి, దానివల్ల లాభాలు ఏంటి, ఎందుకు చేయించుకోవాలి ఇన్సూరెన్స్, ఆ లాభాల గురించి చర్చించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో
మనం భారతీయ స్టేట్ బ్యాంక్ మనుగోలు శాఖ ఆధ్వర్యంలో మడమనూరు గ్రామ పరిధిలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం భారతదేశ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ లిటరసీని నిర్మూలించడం కోసం ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లా స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ముఖ్యంగా ఉద్దేశం ప్రధానమంత్రి జన సురక్ష యోజన, జీవన్ బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ ఇచ్చే పొదుపు మరియు బీమా సదుపాయాలు కూడా అందరికీ చేరవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఈ కార్యక్రమంకి మన లోకల్ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు గారు, రాధాకృష్ణ గారు, ఆ గ్రామ పెద్దలు, అలాగే మన పొదుపు సహాయ సంఘాల సభ్యులు అందరూ ఇచ్చేశారు. దీని తాలూకా ప్రాధాన్యం అందరికీ అందజేయాలనే కార్యక్రమం ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరిపాం. సో దీన్ని ఉపయోగించుకొని మరి ఇక్కడైతే ఎవరు రాలేదో వాళ్ళకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము అందరికీ ప్రత్యేకంగా వచ్చి కలవడం జరిగింది. నేను భారతీయ స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గూడూరు రీజన్. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ గోపికల వేషధారణతో చిన్నారుల శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. గూడూరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరియు విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో సాగింది. చిన్నారులు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. విహెచ్పి నిర్వాహకులు మురళీరెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ గొప్పతనాన్ని నేటి చిన్నారులకు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ శోభయాత్ర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దీనికి సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, మల్లికార్జున్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నిన్ను వదిలేదు లేదు. అన్ని 18 స్కూల్ ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాయి. 18 స్కూల్ నుంచి మనకు నృత్య పోటీలు వారు వస్తున్నారు. వారంతా కూడా 7 గంటల నుంచి నృత్య పోటీలు మొదలవుతున్నాయి. గోపూజ 3 గంటలకి స్టార్ట్ అయింది. 3 గంటల నుంచి 4 గంటలకి పూజ, శ్రీకృష్ణ పూజ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు శోభాయాత్ర జరుగుతూ ఉంది. శోభాయాత్రకు వచ్చిన ప్రముఖులకు అందరికీ, అలాగే స్కూల్ యాజమాన్యాలకి, స్కూల్ పిల్లలకి, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వక యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినాన్ని మనం గొప్పగా మన టౌన్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేసే దూర ప్రజలందరికీ కూడా, ఉండే పల్లెల్లో ప్రజలందరికీ, అలాగే విద్యార్థులందరికీ హృదయపూర్వక
తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా వాకాడు నుండి దుగ్గరాజపట్నం రహదారిలో లైసెన్సు హెల్మెట్ లేని వాహనాల నుండి ప్రమాదాలు అరికట్టడానికి గూడూరు బ్రేక్ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్, శాంతి వారి బృందంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్, శాంతిలు మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్లో 15 లైసెన్స్ లేని వాహనాలను తనిఖీ నిర్వహించి వాటికి అపరాధం కింద 80,000 రూపాయల చలాన్ వేశామని, లైసెన్స్ లేని వాహనాలను నడపరాదని, బైక్లో 2 తప్ప 3 పయనించరాదని, ఆటో వెనకాల డ్రైవర్ పక్క ప్యాసింజర్లు కూర్చోవద్దని తెలిపారు. ప్రమాదాలు చెప్పిరావని, ప్రమాదవశాత్తు ప్రమాదాలు అనేకం చూస్తున్నామని తెలిపారు. ట్రాక్టర్లు అగ్రికల్చర్ కింద తీసుకున్నవారు అందుకు సంబంధించిన విధంగా వాడుకోవాలని, కమర్షియల్గా రూట్ మీద వాడుకుంటే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, మేము గూడూరు ఆర్టీఓ ఆఫీస్ ఇన్స్పెక్టర్స్ మేనేజర్. ఈరోజు డిటిఓ తిరుపతి ప్లస్ ఆర్టీఓ గూడూరు వారి ఆదేశాల మేరకు కోట వాకాడు విద్యానగర్ ఏరియాలో ఉన్నటువంటి నాన్ పేమెంట్ వెహికల్స్, నాన్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ ఓవర్లోడింగ్ ఆటో రిక్షాస్ మీద డ్రైవ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 14 నుంచి 15 కేసులు బుక్ చేసాము. 85,000 రూపాయలు CF వాళ్ళ మీద పెనాల్టీ వేసి అన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎక్కువ భాగం ఈ ఏరియా లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు. ప్లస్ వచ్చేసి ఆటో రిక్షాస్ ఓవర్లోడ్ చేస్తున్నారు, బ్యాక్ డోర్స్ ఓపెన్ చేసి వెనకాల కూర్చుంటున్నారు. దీనివల్ల చాలా డేంజరు, బ్రేక్ కొట్టి పడిపోయి ఇంజరీస్ చనిపోవడం జరుగుతుంది. వీటిని అరికట్టడానికి మేము డ్రైవ్ చేసాము. సో అందరూ అవేర్నెస్ తెచ్చుకొని ఎక్కే ప్రజలు కూడా బ్యాక్ సైడ్ డోర్స్ ఎక్కకుండా మధ్యలో ఆటోలో కూర్చోని మేము తెలియజేస్తున్నాం. డ్రైవర్ పక్కన కూర్చోవద్దు. ఇంకోటి ఏంటంటే బైక్స్లో ఎవరు హెల్మెట్స్ పెట్టడం లేదు, హెల్మెట్స్ యూజ్ చేయండి. ప్లస్ లైసెన్స్ ఎవరికి లేవు. దాని మీద 10 కేసుల వరకు మోటార్ సైకిల్స్ మాత్రమే వాళ్ళకి లైసెన్స్ లేని దానికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల పెనాల్టీ విధించడం జరిగింది. ఆ వెహికల్స్ అన్నీ కూడా వాకాడ్ డిపోలో మేము సీజ్ చేసాము. వాళ్ళందరూ కూడా పెనాల్టీ పే చేసే వెహికల్స్ తీసుకోవాలి. అందరికీ ఏం చెప్తున్నాం, ప్రజలందరికీ ఎవరైతే వెహికల్స్ డ్రైవ్ చేస్తారో వాళ్ళ లైసెన్స్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే దీంతో పాటుగా నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే ఏంటంటే ట్రాక్టర్స్ అన్ని ఓన్ వెహికల్స్, ట్రాక్టర్స్ అన్నీ కూడా కమర్షియల్ తిరుగుతున్నాయి ఇక్కడ ఎక్కువ భాగం. అవి ఒక 2 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈరోజు మేము డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. వాకాడ్లో మ్యాక్సిమం చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ లేవు. సార్ చెప్పినట్లుగా కమర్షియల్ వెహికల్స్ కాకపోయినా కూడా అగ్రికల్చర్ వెహికల్స్ అన్నీ కూడా కమర్షియల్ లాగా తిరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్ వెహికల్ ఏంటి, అగ్రికల్చర్ వెహికల్ ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దాన్ని క్యారీ చేసుకుంటూ దాన్ని అగ్రికల్చర్ వెహికల్ని కమర్షియల్ లాగా యూజ్ చేయకుండా, అలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. మ్యాక్సిమం ఇక్కడ చూస్తే ట్రిపుల్ రైడింగ్ ఎక్కువ పోతున్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్సులు ఆటో వాళ్ళకి కానీ స్కూటర్ వాళ్ళకి కానీ అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ లేవు. తొందరగా వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, అలాగే హెల్మెట్ ధరించి డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాము. ఆటో వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకొని పిల్లల్ని జాగ్రత్తగా ముందు పక్క కూర్చోబెట్టకుండా ఎంత పరిమితి ఉందో ఆటోకి అంత పరిమితితోనే ప్రజలు తీసుకొని పోవాలని కోరుకుంటున్నాము. వెనక పక్క కూర్చోబెట్టుకోవడము, ఓవర్లోడ్ తీసుకోపోవడము ఇలా చేయకుండా జాగ్రత్తగా సురక్షితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన మనుబోలులోని పిడూరు రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఏకాదశి నాడు కర్రపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభానికి ముందుగా మండపాలు ఏర్పాటు చేసేందుకు శుభసూచకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిడూరు రోడ్డు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం నాట్యాచారిణి కందల సుస్మిత బృందం వారి ఆధ్వర్యంలో కింకిణి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शांगाय नमः पुष्पारूढाय नमः वस्मोढुलविग्रहाय नमः नामप्रियाय नमः स्वमयाय नमः त्रिमूर्तये नमः ईश्वराय नमः सर्वज्ञाय नमः परमात्मः विश्वेश्वराय नमः वीरभद्राय नमः गणनाथाय नमः भुजराय नमः पुत्राय नमस्ताय नमः युजाय नमः दिगंबराय नमः अष्टमूर्तये नमः अनेकाय नमः सात्विकाय नमः शुद्धविग्रहाय नमः शाश्वताय नमः अजाय नमः అన్న కొంచెం ఇటు రండి అన్న. ఒరే ఒరే వంశా వస్తాడు రా. మా టెంకాయలు తీసుకోండి. विघ्न विनायक पाद नमस्ते मूषिक वाहन मोदक हस्त श्यामर विनम्रित सूर वामन रूप महेश्वर चन्द्रतारागितम् आहार्यं चन्द्रतारागितं नमदस्साति ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.